అసెంబ్లీ ఎన్నికల వేళ అభివృద్ధి మంత్రం ఆలపిస్తున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఏ రాష్ట్రంలో పర్యటించినా అక్కడ కోట్లాది రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించేస్తున్నారు. అలాగే వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి శంకుస్థాపనలు చేస్తున్నారు. అంతేకాదు సదరు రాష్ట్రాలకు సంబంధించిన నూతన రైలు సర్వీసులు కూడా ప్రారంభిస్తున్నారు. మొత్తం మీద అభివృద్ధినే ప్రధాని మోదీ నమ్ముకున్నారు. భారతీయ జనతా పార్టీకి ప్రతి ఎన్నిక ఒక యుద్ధమే. అది మున్సిపల్ కార్పొరేటర్ ఎన్నిక కావచ్చు, పార్లమెంటు సభ్యుడి ఎన్నిక కావచ్చు. పక్కా ప్రణాళికతో ఎన్నికల సమరానికి కమలం పార్టీ సన్నద్ధమవుతుంది. అభ్యర్థుల ఎంపిక నుంచి పోలింగ్ కేంద్రానికి ఓటర్లను రప్పించడం వరకు ఎక్కడా కమలం పార్టీ రాజీ పడదు. ఎన్నికల సమరంలో ప్రత్యర్థిని ఓడించేంత వరకు కమలనాథులు తీవ్రంగా శ్రమిస్తుంటారు. ఎన్నికలలో విజయానికి ఒక్కోసారి ఒక్కో వ్యూహం అమలవుతుంది. అన్ని పరిస్థితులకు ఒకే వ్యూహం పనిచేయదు. ముందుగా నాయకుడన్న వారికే సదరు వ్యూహంపై అవగాహన ఉండాలి. ఏ సమయానికి ఏ వ్యూహం పనికొస్తుందో తెలిసుండాలి. ప్రధాని నరేంద్ర మోదీ ఇలాంటి విషయాల్లో ఘనాపాటి. మొత్తానికి పార్టీని గెలుపు తీరాలకు చేర్చే వ్యూహాలతోనే ఆయన ఎన్నికల సమరానికి దిగుతుంటారు. దాదాపుగా ఏప్రిల్ చివరిలో అస్సోం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ 4 రాష్ట్రాల్లో ఒక్క అస్సోంలోనే బీజేపీ ప్రభుత్వం ఉంది. మిగతా 3 రాష్ట్రాల్లో బీజేపీయేతర పార్టీల అధికారంలో ఉన్నాయి. అంతేకాదు సదరు బీజేపీయేతర పార్టీలు కూడా అక్కడ చాలా శక్తివంతమైనవి. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ అధికారంలో ఉండడం ఇది 3వసారి. అలాగే తమిళనాడులో ద్రవిడ పార్టీ చాలా బలీయమైంది. గతంలో చాలా కాలం పాటు తమిళనాడును పాలించిన చరిత్ర డీఎంకేది. అలాగే కేరళంలో వామపక్షాల ప్రాబల్యం ఎక్కువ. కేరళంలో ప్రస్తుతం సిపిఎం నాయకత్వంలోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ అధికారంలో ఉంది. ఈ నేపథ్యంలోనే అభివృద్ధినే ప్రధాని నరేంద్ర మోదీ నమ్ముకున్నారు. సిద్ధాంతాల రాద్ధాంతాల కంటే అభివృద్ధికే ప్రజలు పట్టం కడతారన్న నిర్ణయానికొచ్చారు. దీంతో ఇటీవల ఏ రాష్ట్రానికి వెళ్లినా సదరు రాష్ట్రానికి సంబంధించి వందల కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభిస్తున్నారు. ఇటీవల కేరళంలో ఆయన పర్యటించారు. కేరళం అభివృద్ధి కోసం కేంద్ర బడ్జెట్లో భారీ ఎత్తున నిధులు కేటాయించినట్లు ఆయన వెల్లడించారు. అలాగే కేరళానికి సంబంధించి ఒక నూతన రైలు సర్వీస్ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. అంతేకాదు అమృత్ భారత్ పథకం కింద ఇటీవల పునర్నిర్మించిన 3 కొత్త రైల్వే స్టేషన్లను కూడా ఆయన ప్రారంభించారు. కేంద్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక రంగాలు అభివృద్ధికి నోచుకున్నాయన్నారు. ప్రధానంగా భారత్ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మారిందన్నారు. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగానికి సంబంధించి కూడా భారత్ ఎంతో పురోగతి సాధించిందన్నారు. అంతేకాదు సెమీకండక్టర్ల ఉత్పత్తి విషయంలో భారత్ సాధించిన అభివృద్ధిని చూసి ఇతర దేశాలు ఆశ్చర్యపోతున్నాయన్నారు. తాజాగా అస్సోంలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించారు. ఈ సందర్భంగా 4,570 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. అలాగే అనేక శంకుస్థాపనలు కూడా ఆయన చేశారు. వాస్తవానికి కోక్రజార్లో ఆయన పర్యటించాల్సింది. ఇందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే భారీ వర్షం కారణంగా ఆయన కోక్రజార్ వెళ్లలేకపోయారు. దీంతో అసోం రాజధాని గౌహతి నుంచే ఆయన వర్చువల్గా అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. అంతేకాదు అస్సోంకు సంబంధించిన 3 కొత్త రైళ్లను పచ్చజెండా ఊపి ఆయన ప్రారంభించారు. వీటిలో కామాఖ్య, చర్లపల్లి, అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ మొదటిది, గౌహతి న్యూ జల్పాయ్ గురి ఎక్స్ప్రెస్ రెండో రైలు సర్వీస్, ఇక మూడోది నారంగి అగర్తల ఎక్స్ప్రెస్. దీంతో అస్సోంకు రైలు కనెక్టివిటీ మరింతగా మెరుగుపడే అవకాశాలున్నాయి. ఇక
ఇక్కడ ఒక్క విషయం గమనించాలి. ఏ రాష్ట్రానికి వెళ్లినా సదరు రాష్ట్రానికి సంబంధించి నూతన రైలు సర్వీసులను ఆయన ప్రారంభిస్తున్నారు. సరైన రైలు కనెక్టివిటీ లేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. రైలు కనెక్టివిటీ ఎంత ఎక్కువగా ఉంటే అభివృద్ధి అంతగా సాధ్యమవుతుంది. దీంతో రైల్వే నెట్వర్క్కు ప్రధాని నరేంద్ర మోదీ అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. మొత్తం మీద అభివృద్ధే ఓట్లు రాలుస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ గట్టిగా నిర్ణయించుకున్నారు.